హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫామ్ లో ఉన్న ప్రభాస్ రెబల్తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులవి. ఆ టైంలో కొత్త దర్శకుడితో మిర్చి అనే సినిమా ప్రభాస్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ పై హైప్ ఏర్పడలేదు. అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి ఆ సినిమాపై జనాల ఫోకస్ పడింది. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. మిర్చి సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సినిమా ప్రభాస్ కి చాలా స్పెషల్ మూవీ. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ఇందులో హీరోయిన్ గా నటించారు. నదియా ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ముందుగా మిర్చి కథని దర్శకుడు కొరటాల శివ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అయిన అనిల్ సుంకర్కి వినిపించారు. అయితే తాను ఆల్రెడీ నిర్మించిన బిందాస్ కి మిర్చి కథ దగ్గరగా ఉందని భావించి ఆయన వద్దన్నాడట. తర్వాత ఆ కథని యువి క్రియేషన్ నిర్మాతలైన వంశీ ప్రమోద్లకి వినిపించాడు. తర్వాత ఈ కథని యువి క్రియేషన్స్ నిర్మాతలైన వంశీ ప్రమోద్లకు వినిపించాడు కొరటాల శివ. వాళ్ళు కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని రెడీ అవుతున్న టైం అది. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. నంబర్ 2, హీరో ప్రభాస్ మిర్చి కథకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తన ప్రాజెక్ట్ కి టైం పడుతుంది, ముందుగా మిర్చి చేసి రమ్మని చెప్పడంతో ప్రభాస్ ఓకే చెప్పాడు. నంబర్ 3, మిర్చి సినిమాకి ముందుగా వారధి అనే టైటిల్ అనుకున్నారు, కానీ తర్వాత మాస్ అప్పీల్ ఉండాలని మిర్చిగా మార్చారు. నంబర్ 4, మిర్చి టైటిల్ కి ఇదివరకే మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. నంబర్ 5, హేమంబర్ జాస్తి అనే కో డైరెక్టర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ మిర్చి అనే సినిమా రూపొందించాలనుకున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి, కానీ అది ఆగిపోయింది. అయితే శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి అడ్వాన్స్ మహేష్ బాబు వద్ద ఉండడంతో ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ కి పనిచేసే ఛాన్స్ ఆయనకి దక్కింది. మిర్చి టైటిల్ ను ప్రభాస్ కొరటాల మూవీ టీమ్ కి ఇవ్వడం జరిగింది. నంబర్ 6, మిర్చి సినిమాతో సత్యరాజ్ పాత్ర మొదట ప్రకాష్ రాజ్ అనుకున్నారు, కానీ ప్రకాష్ రాజ్ బిజీగా ఉండడంతో ఆ ఛాన్స్ సత్యరాజ్ కి దక్కింది. నంబర్ 7, మొదట మిర్చి సినిమాకి వేరే సంగీత దర్శకుడిని అనుకున్నారు, కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ని ఫైనల్ చేశారు. అతను ఈ సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇదేదో బాగుందే, డార్లింగ్ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నంబర్ 8, 2013 ఫిబ్రవరి 8న మిర్చి సినిమా రిలీజ్ అయింది. ముందుగా అదే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వంటి సినిమాలు ఉండడంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నంబర్ 9, ఫిబ్రవరి వంటి అన్ సీజన్ రిలీజ్ అయిన మిర్చి బాక్స్ ఆఫీస్ వద్ద 48 crores షేర్ను రాబట్టింది. ఫిబ్రవరి నెలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 2021 లో వచ్చిన ఉప్పెన మిర్చి రికార్డులను బ్రేక్ చేసింది. నంబర్ 10, 50 days 100 days సినిమాలకి కాలం చెల్లిపోయింది అనుకున్న రోజుల్లో కూడా 238 సెంటర్స్ లో 50 days, 28 సెంటర్స్ లో 100 days ఆడింది మిర్చి.